నార్కల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఆవరణంలోని సోమవారం నాడు ముగ్గుల పోటీలతో కలకలలాడింది. రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆసుపత్రిలోని పరిశుద్ధ కార్మికులకు ఈ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నార్కల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల రాజేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యంతో పాటు పరిసరాల శుభ్రత కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. రోగులకు 100% పరిశుభ్రమైన వాతావరణం అందించాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని, వైద్యులు కూడా మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఇదే వేదికపై ఎమ్మెల్యే ఒక శుభవార్తను పంచుకున్నారు. త్వరలోనే మెడికల్ కళాశాల వద్ద 550 పడకల భారీ ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి శేఖర్, ఆర్ఎంఓలు డాక్టర్ రవిశంకర్, డాక్టర్ హనుమంతరావు, ఇతర వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరియు పరిశుద్ధ పర్యవేక్షకులు పాల్గొన్నారు. పరిశుభ్రత బాగా అంత క్లీన్ ముగ్గుల పోటీ నిర్వహించినందుకు ఆర్ఎంఓ గారికి, శేఖర్ గారికి, రోహిత్ గారికి, ఇక్కడ విచ్చేసిన డాక్టర్లకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, మీ అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన డాక్టర్లకు, సిబ్బందికి అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చూపించినట్టు మీరందరూ కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్ చక్కగా క్లీన్ చేసి పరిశుభ్రత, ఎక్కడైతే హాస్పిటల్ అంటేనే ప్రతి ఒక్కరూ భయపడుతూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు సార్, మేము ప్రైవేట్ హాస్పిటల్ చాలా మంది అంటారు. కానీ ఈ మధ్య చాలా 80-90% నాకు ఫోన్ వచ్చినా సార్ గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పండి సార్, మేము గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తుందని చెప్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా బాగాలి, అందరూ బాగుండాలి, మనము బాగుండాలి అని శానిటేషన్ డిపార్ట్మెంట్ ఆలోచించి ఇలానే హాస్పిటల్ మొత్తం కూడా ఇలానే చేయాలని కోరుకుంటూ, మీరు కూడా నేను అదే చెప్తున్నాను డాక్టర్లకు కూడా, నా వంతు సహాయం ఏమైనా కావాలంటే తప్పకుండా ఒకటొకటి అనుకుంటూ అన్ని ఇంప్రూవ్ చేసుకుందాం. 100% మన నియోజకవర్గానికి సంబంధించి వచ్చేలా మీరందరూ కూడా కష్టపడాలని కోరుకుంటూ, అతి త్వరలో మన మెడికల్ కాలేజీలో కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది. హాస్పిటల్ కు 550 పడకల హాస్పిటల్ అతి త్వరలో, ఇప్పుడు మాట్లాడింది కూడా ఆ డాక్టరే, ఆ కాంట్రాక్టరే. అతి త్వరలో అది కూడా భూమి పూజ చేసుకొని మీరందరూ కూడా అక్కడ వచ్చి కొత్త హాస్పిటల్ అతి త్వరలో పూర్తి చేసుకునే విధంగా మనం పని చేసుకుందాం. 2 హాస్పిటల్ అయితే మనకు చాలా బాగుంటుంది. కాబట్టి అందరూ మంచిగా పనిచేయండి. హాస్పిటల్ పేషెంట్ వచ్చినా కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా తీసుకొని, అప్పుడప్పుడు చిన్న కంప్లైంట్ వస్తున్నాయి, డాక్టర్ దగ్గరికి తీసుకపోవట్లేదని. అందరూ కూడా సిబ్బంది మంచిగా పనిచేసి, మంచి డాక్టర్లు ఉన్నారు మన దగ్గర, అన్ని డిపార్ట్మెంట్లకు హెచ్ఓడీలు ఉన్నారు. కాబట్టి మన నియోజకవర్గానికి సంబంధించి ఏ పేషెంట్ వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలా పనిచేస్తున్నారు. అందరూ కూడా పనిచేయాలా, మంచిగా పనిచేసి హాస్పిటల్కు మంచి పేరు కావాలని మనసారా కోరుకుంటూ, ఈ ముగ్గులు పోటీలు వేస్తూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తున్న డాక్టర్లకు మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ, హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.